ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం మన రోజువారీ పూజాక్రమంలో మనం పఠించే 2 విష్ణు మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మరొకసారి విందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ మంత్రం యొక్క అర్థమేమిటంటే, శాంతస్వరూపుడు, సర్పం అనగా ఆదిశేషువు పాన్పుగా కలవాడు, నాభియందు కమలం కలవాడు, దేవతలకు అధిపతి అయినవాడు, విశ్వానికి ఆధారభూతుడైనవాడు, ఆకాశము వలె హద్దులు లేనివాడు, మేఘం వంటి వర్ణం కలవాడు, మంగళప్రదమైన అందమైన దేహం కలవాడు, లక్ష్మీదేవి యొక్క భర్త, కమలం వంటి కన్నుల కలవాడు, యోగుల హృదయంలో ధ్యానించిన వెంటనే కనిపించేవాడు, అన్ని భయాలను పోగొట్టేవాడు, సర్వలోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకు నమస్కారం. ఈ మంత్రం పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో పఠించడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి కూడా సహకరిస్తుంది. అంతేకాకుండా శాశ్వత ఆనందాన్ని కూడా పొందగలుగుతాము. ఇప్పుడు మన 2వ మంత్రాన్ని చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం యొక్క అర్థమేమిటంటే, అందరి హృదయాలలో నివసించే వాసుదేవునకు నేను నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని పఠించడం వలన దయ మరియు కరుణ పెంపొంది, మనసు ప్రశాంతతను పొంది, ఎటువంటి ఆటంకాలనైనా సులువుగా అధిగమించగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. ఓం శ్రీ మహావిష్ణవే నమో నమః.